ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏదైనా బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఉంటే ఆ లోన్ పైన లక్షల్లో వడ్డీని ఏ విధంగా సేవ్ చేయాలో నేను ఈ వీడియోలో ఎక్సెల్ సహాయంతో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకుని ఉన్నారు. తీసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ని మీరు కనుక పాటిస్తే ఏకంగా 20 లక్షల వరకు వడ్డీని ఆదా చేసుకుంటారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీ లోన్ టెన్యూర్ 25 ఇయర్స్ అయితే కేవలం 10 ఇయర్స్లోనే ఆ లోన్ని క్లియర్ చేస్తారు. ఆ టిప్స్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఎగ్జాంపుల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు హోమ్ లోన్ రన్ అవుతుంది. ఈఎంఐస్ ప్రతి నెల కడుతూ ఉన్నారు. ఒకేసారి డబ్బు వచ్చింది. ఎగ్జాంపుల్గా జాబ్ చేస్తూ ఉన్నారు, బోనస్ వచ్చింది, లేదా బిజినెస్ చేస్తూ ఉన్నారు, చాలా ప్రాఫిట్ వచ్చింది, లేదా ఆస్తిని అమ్మేశారు, చాలా డబ్బు ఒకేసారి వచ్చింది. ఈ డబ్బుని మీరు హోమ్ లోన్ ప్రీపేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా బోనస్ 5 lakhs వచ్చాయి. ఈ 5 lakhsని లోన్ రన్ అవుతుంది, బ్యాంక్ వెళ్ళి 5 lakhs కట్టేద్దాం అనుకుంటున్నారు, అనగా ప్రీపేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అలా చేసేసారు అనుకుందాం. బ్యాంక్ వెళ్ళి చేయగానే బ్యాంకు మేనేజర్ మనకి 2 ఆప్షన్లు ఇస్తాడనమాట. ఒకటి, ఈఎంఐని తగ్గించమంటారా, లేదా ఈఎంఐని సేమ్ ఉంచి టెన్యూర్ని తగ్గించమంటారా అని చెప్పి అడుగుతాడు. మనమందరం చేసే తప్పు ఏంటంటే, సార్ ఈఎంఐని తగ్గించండి, ఈఎంఐని తగ్గిస్తే నా భారం కాస్త తగ్గుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాం. అలా చేస్తే మనం పప్పులో కాలేసినట్టు. మనం ఎప్పుడైనా సరే ఈఎంఐని తగ్గించమని చెప్పకూడదు, టెన్యూర్ని తగ్గించమని చెప్పాలి. ఈఎంఐ సేమ్ ఉంటుంది, అప్పటి వరకు ఎంతైతే కట్టామో అంతే కడతాం. కానీ ఈ 5 lakhsని ప్రీపేమెంట్ చేసినందుకు మన టెన్యూర్ చాలా తగ్గుతుంది. టెన్యూర్ తగ్గితే మన వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఇది చేయండి. ఇలా చేస్తే మీ టెన్యూర్ తగ్గడంతో పాటు మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది. అర్థమైందండి? మీకు ప్రాక్టికల్గా ఎక్సెల్లో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి లోన్. మీరు బ్యాంకులో హోమ్ లోను 60 lakhs తీసుకున్నారు. అదేవిధంగా వడ్డీ చూసుకున్నట్లయితే 8%. అదేవిధంగా టెన్యూర్ 25 ఇయర్స్. అలాంటప్పుడు మీరు మంత్లీ కట్టాల్సిన ఈఎంఐ 46,309. ఎగ్జాంపుల్గా లోన్ తీసుకొని 14 months కంప్లీట్ అయింది. 14 months తర్వాత మీకు డబ్బు వచ్చింది. ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్నా, ఇదిగోండి ప్రీపేమెంట్ ప్లాన్. ఇక్కడ నంబర్ ఎంత, 14 months. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, తీసుకోండి. ఎక్సెల్ 14th month డబ్బు వచ్చింది. ఎంత, 5 lakhs. ఎగ్జాంపుల్గా 5 lakhs డబ్బు వచ్చింది. ఖచ్చితంగా ఛార్జెస్ ఉంటాయి. ప్రీపేమెంట్ ఛార్జెస్ ఎంత, 2%. ఎంతైతే డబ్బుని కడుతూ ఉన్నామో దానిలో 2% ఖచ్చితంగా బ్యాంకుకి పెనాల్టీ కట్టాలి మనమైతే, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు కనుక 5 lakhs 14th month కట్టేశారు, బ్యాంకులు తీసుకుంటాయి. అలా కట్టినట్లయితే బ్యాంకు మేనేజరు 2 ఆప్షన్లు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక అబ్బే టెన్యూర్ వద్దండి, ఈఎంఐని తగ్గించండి అని చెప్పినట్లయితే ఈఎంఐని తగ్గిస్తాడు. ఎంతకి తగ్గుతుంది ఇక్కడ మీరైతే చూడొచ్చు, రెడ్యూస్ ఈఎంఐ. చూసారా? మీరు 14th month, ఇదిగోండి 14th month 5 lakhs కట్టేశారు. సో 5 lakhs కట్టారు కనుక ఈఎంఐ తగ్గుతుంది. అంతకుముందు 46,309 ఇక్కడ ఉంది, ఇదిగోండి 46,309. ఇక్కడ మీరు 14th month ఒక 5 lakhs కట్టడం వలన మీ ఈఎంఐ 46,309 నుండి 42,385కి తగ్గుతుంది. ఎంత, మహా అయితే 4,000 తగ్గింది. అయ్యో బాబాయ్ 4,000 సూపరు. ఈ 4,000తో నేను పార్టీలు పబ్బులు ప్రతి మంత్ చేసుకుంటా అనుకున్నట్లయితే లాసు. ఇదిగోండి ప్రతి మంత్ ఇంకా ఈఎంఐ తగ్గినట్లే. లాస్ట్ వరకు 42,385. కానీ మీరు అలా చేయడం వలన, ఈఎంఐని తగ్గించడం వలన మీకు టోటల్గా 25 years టెన్యూర్లో మీకు టోటల్గా ఆదా అయ్యే డబ్బు 6,18,000. అంతే, 6,18,324 రూపాయలు వడ్డీ మీకైతే ఆదా అవుతుంది. అదే మీరే కనుక ఈఎంఐ సేమ్ ఉంచి టెన్యూర్ని తగ్గించమని బ్యాంకు మేనేజర్తో చెప్తే బ్యాంకు మేనేజర్ మీ టెన్యూర్ని తగ్గిస్తారు. ఎంతకి తగ్గుతుంది? ఏకంగా 25 years నుంచి 20 yearsకి మీ టెన్యూర్ తగ్గుతుంది. 20 yearsలో లోన్ క్లోజ్. దాంతోపాటు
మీ వడ్డీ ఆదా అవుతుంది. ఎందుకంటే ముందుగానే టెన్యూర్ కన్నా ముందుగానే లోన్ క్లియర్ అవుతుంది కనుక వడ్డీ కూడా అంతగా కట్టాల్సిన అవసరం లేదు. ఎంత వడ్డీ ఆదా అవుతుందంటే 22,23,954 రూపాయలు మీకైతే వడ్డీ ఆదా అవుతుంది. అర్థమైందా అండి? మీరు కనుక ఈఎంఐని తగ్గించమంటే 6 lakhs అంతే. అదే మీరు కనుక టెన్యూర్ని తగ్గించమంటే టెన్యూరు ఒక 5 years తగ్గుతుంది. దాంతోపాటు 22 లక్షలు మీకైతే వడ్డీ ఆదా అవుతుంది. నార్మల్గా చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రీపేమెంటు చేయకుండా నార్మల్గా చూసుకున్నట్లయితే 60 లక్షలకి 78 లక్షలు మీరైతే వడ్డీయే కట్టాలి. అసలు వడ్డీ అంతా కలిపి 25 yearsలో నార్మల్గా మీరు 1,30,00,000 కట్టాలి. కానీ మీరు కనుక మిడిల్లో 5 lakhs జస్ట్ ప్రీపేమెంట్ చేయడం వలన మీరు జస్ట్ కట్టాల్సిన వడ్డీ చూసుకున్నట్లయితే 56 లక్షలు. అర్థమైందా అండి? ఎందుకంటే ఇక్కడ 22 లక్షలు ఆదా అయింది కనుక సో మీకు 56 లక్షలు మాత్రమే వడ్డీ పడుతుంది. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 1,16,00,000. మీరు ఈ విధంగా కట్టకుండా ఉన్నట్లయితే మీరు 1,38,00,000 కట్టాలి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈఎంఐని కాకుండా టెన్యూర్ని తగ్గించమని చెప్పండి. ఇక్కడ 14th month మీరు 5 lakhs కట్టారు ఫర్ ఎగ్జాంపుల్. కొన్ని మంత్స్ తర్వాత లోన్ ఓపెన్ చేసిన ఎగ్జాంపుల్గా 25th month మీకు మళ్ళీ డబ్బు వచ్చింది. ఎంత వచ్చింది? ఈసారి ఇంకొక 7 lakhs డబ్బు వచ్చింది. ఆ 7 lakhs కూడా మీరు మిడిల్లో కడితే అది కూడా మీరు టెన్యూర్ని తగ్గించమని చెప్తే మీ టెన్యూర్ 16 yearsకి తగ్గుతుంది. 25 years నుంచి 16 yearsకి మీ లోన్ క్లియర్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు టోటల్గా ఆల్మోస్ట్ 40 లక్షలు వడ్డీ ఆదా అవుతుంది. సో ఫైనల్గా మీరు కట్టాల్సిన వడ్డీ చూసుకున్నట్లయితే 40 lakhs అంతే. 60 lakhs లోన్కి 40 lakhs వడ్డీ మీరైతే 16 yearsలో కడతారు. ఓవరాల్గా మీరు బ్యాంకుకి కట్టేది 1,00,00,000 అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి నార్మల్గా 1,38,00,000. కానీ ఈ విధంగా 2 సార్లు మిడిల్లో మీరు కనుక ప్రీపేమెంట్ చేయడం వలన మీరు కట్టాల్సిన వడ్డీ తగ్గుతుంది. అర్థమైందా అండి? అదే మీరే కనుక ఇదంతా కాదండి నాకు మళ్ళీ ఈఎంఐయే తగ్గించండి అని చెప్పి 2 సార్లు అనగా ఈ 5 lakhsకి 7 lakhsకి 2 సార్లు మీరు కనుక ఈఎంఐని తగ్గించుకున్నట్లయితే ఏమవుతుంది? జస్ట్ 14 lakhs మాత్రమే మీకైతే ఆదా అవుతుంది. కానీ టెన్యూర్ సేమ్ ఉంటుంది బట్ ఈఎంఐ భారం తగ్గుతుంది. ఇక్కడ 25th month మీరైతే కట్టారు కదా, చూద్దాం ఈఎంఐ 25th ఇదిగోండి 7 lakhs. ఈ 7 lakhs కట్టడం వలన మీ ఈఎంఐ 42,385 రూపీస్ నుంచి 36,817 రూపీస్కి తగ్గింది. జస్ట్ ఎంత మహా అయితే ఒక 8,000 డిఫరెన్స్. అవసరమా? ఇలా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా టెన్యూర్నే తగ్గించమని చెప్పండి. ఎగ్జాంపుల్గా మళ్ళీ ఒక 100 month చాలా ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ డబ్బు వచ్చిందండి. ఈసారి ఒక 8 lakhs డబ్బు వచ్చింది. 8 lakhs ప్రీపేమెంట్ చేశారు. అలాంటప్పుడు మీ టెన్యూర్ 13 yearsకి తగ్గిపోతుంది. మీరు ఓవరాల్గా కట్టాల్సిన వడ్డీ చూసుకున్నట్లయితే 34 lakhs అండ్ టెన్యూర్ కూడా 13 yearsకి తగ్గుతుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ తప్పుని మీరైతే చెయ్యకండి. అర్థమైందండి? సరే బానే ఉంది, కానీ నాకు ఈ విధంగా మిడిల్లో డబ్బు రాదు, బోనస్లు అది ఇది ఏమీ రావు అనుకున్నట్లయితే ఎలా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 చేస్తున్నా ప్రతిదీ, ఓకేనా? ఎటువంటి బోనస్లు అదేవిధంగా ఎటువంటి ప్రాపర్టీస్ని మీరు అమ్మరు, డబ్బు కూడా రాదు. అయినా కూడా మీరు ఏ విధంగా వడ్డీని ఆదా చేయాలి? సింపుల్ అండి. ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్ట్రా ఈఎంఐని కట్టండి. ప్రెజెంట్ మీ ఈఎంఐ చూసుకున్నట్లయితే ఎంత ఉంది? ఇదిగోండి 46,309. సో ఎవ్రీ ఇయర్ మీరు 12 ఈఎంఐస్ కడతారు. ఈ 12 ఈఎంఐస్తో పాటు 13th ఈఎంఐ కట్టండి. ఇయర్ లాస్ట్లో 12th ఈఎంఐతో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఈఎంఐని మీరైతే కట్టండి. అలా కట్టినా కూడా చాలా డబ్బు ఆదా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ప్రీపేమెంట్ ప్లాన్ ఇయర్కి ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కట్టండి. ఎంత? 46,309. అంతే కదా? ఇలా చేస్తే మీ టెన్యూర్ 25 years నుంచి 20 yearsకి తగ్గుతుంది. ఇదిగోండి 20 yearsకే లోన్ క్లియర్ అవుతుంది. అండ్ దాంతోపాటు టోటల్గా 17 lakhs మీకైతే వడ్డీ ఆదా అవుతుంది. నార్మల్గా మీరు వడ్డీ కట్టాల్సింది 78 lakhs. కానీ ఇలా చేయడం వలన మీరు టోటల్గా బ్యాంకుకి వెనక్కి కట్టే వడ్డీ 61 lakhs. మీరు ఇంకా త్వరగా క్లియర్ చేద్దాం అనుకున్నట్లయితే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక ఈఎంఐని ఎక్స్ట్రాగా కట్టారు. ఒక ఈఎంఐ కాకుండా 2 ఈఎంఐలు ఎక్స్ట్రాగా కట్టండి. ఫర్ ఎగ్జాంపుల్
46,309. సో రౌండ్ ఫిగర్ 80,000. సో ఒక మంత్ మాత్రం అనగా లాస్ట్ మంత్ అనగా 12th మంత్ 2 ఈఎంఐలు ఒకేసారి కట్టండి ఇయర్కి. అలా చేస్తే మీ టెన్యూర్ 18 ఇయర్స్కి తగ్గుతుంది. 25 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గుతుంది. అండ్ దాంతోపాటు మీ వడ్డీ 25 lakhs ఆదా అవుతుంది. అర్థమైందా అండి? సో ఈ విధంగా కూడా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇలా చేసుకున్నా కూడా మీ టెన్యూర్ తగ్గుతుంది. అదేవిధంగా దాంతోపాటు మెయిన్ థింగ్ వడ్డీ కూడా ఆదా అవుతుంది. ఇంకా ఈ టెన్యూర్ని సకానికి సగం అనగా 25 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్కి ఎలా తగ్గించాలి? సింపుల్. మీరు ప్రతి ఇయర్ ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కట్టుకుంటూ పోతూ, అర్థమైందండి? ఎక్స్ట్రా ఈఎంఐ అంటే 46,309. సో ఇలా ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కడుతూనే ఎవ్రీ ఇయర్ మీ ఈఎంఐని 10% పెంచుతూ పోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 ఈఎంఐ కడుతున్నారు, 10% పెంచండి. సో 10,000లో 10% పెంచినట్లయితే మన ఈఎంఐ 13th మంత్ నుంచి 11,000 అవుతుంది. ఎందుకంటే 10,000లో 10% అంటే 1,000. సో నెక్స్ట్ ఇయర్ 11,000 అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ అనగా 11,000 1 year పాటు కట్టేస్తారు. సెకండ్ ఇయర్ మీరు 11,000 కడతారు. ఆ 11,000 మీద మళ్ళీ 10% మీ యొక్క ఈఎంఐని పెంచండి. అప్పుడు 12,100 అవుతుంది. అలా ఎవ్రీ ఇయర్ 10% మీ ఈఎంఐ పెంచుతూ పోతున్నట్లయితే ప్లస్ ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కడుతున్నట్లయితే ఎవ్రీ ఇయర్ లాస్ట్లో మీ టెన్యూర్ 25 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్కి తగ్గిపోతుంది. ఎంత బాగుంది! ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. అర్థమైందా అండి? ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనం చేసే ఇంకొక తప్పు ఏంటంటే లోన్ తీసుకుంటాం, కడుతూ ఉంటాం. రేపొద్దున్న ఎవరైతే లోన్ని కడుతూ ఉన్నారో ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? బ్యాంక్ వచ్చి ఆ కుటుంబాన్ని అడుగుతుంది, లేకపోతే ఆ ఇంటిని బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది. సో అందుకనే ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటున్నారో, ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం లేకపోయినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ మన కుటుంబానికి డబ్బు ఇస్తుంది. ఆ డబ్బుని బ్యాంకు వాళ్ళు తీసుకుంటారు. సో మన ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ఎటువంటి ఛాన్సు లేదు. ఏ విధంగా తీసుకోవాలి? ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధాలుగా మనమైతే తీసుకోవచ్చు. ఆన్లైన్ చూసుకున్నట్లయితే పాలసీ బజార్ వెబ్సైట్ ఉంది. ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో ఏంటంటే మనం కంపేర్ చేసుకొని మంచి పాలసీని మనమైతే తీసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా తీసుకోవాలి? నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా నంబర్ ఇచ్చి వ్యూ కొడితే ప్రతి కంపెనీకి సంబంధించిన పాలసీలు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ప్రతి కంపెనీకి సంబంధించిన పాలసీ ఇక్కడైతే ఉంటుంది. ఎంత కవరేజ్ కావాలో మీరైతే ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోటి పెట్ట, ఇక్కడ మీరు సార్టింగ్, ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో హై టు లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందో ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీకి 99.5% ఉందన్నమాట. ఇలా మీరు మంచి కంపెనీని చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా పైసా తక్కువ ఉండాలి అనుకున్నట్లయితే ఇక్కడ ప్రైస్ లో టు హై క్లిక్ చేయండి. సో ప్రీమియం తక్కువ ఉండాలి, అదేవిధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి. ఈ కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది, అదేవిధంగా ప్రీమియం కూడా తక్కువ ఉంది వేరే పాలసీస్తో కంపేర్ చేస్తే. అండ్ దాంతోపాటు సాల్వెన్సీ రేషియో కూడా మంచిగా ఉందన్నమాట. సో ఇలా మంచి కంపెనీని చూస్ చేసుకుని మీరైతే కొనుక్కోవచ్చు. మీరు కావాలంటే మంత్లీ కట్టుకోవచ్చు ప్రీమియం, లేకపోతే ఇయర్లీ కట్టుకోవచ్చు. ఇయర్లీ చూసుకున్నట్లయితే 8,200 నా ఏజ్కి. సో ఇలా మీరు కావాలంటే డైరెక్ట్గా బై చేసుకోవచ్చు పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా. సో ఒకవేళ మీరు కనుక కొనుక్కుందాం అనుకున్నట్లయితే ఈ విధంగా కొనుక్కోండి. అండ్ ప్రాపర్గా సమాచారం ఇవ్వండి, ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడు మాత్రమే తీసుకోండి. అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీంతో పాటు ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ప్రతి దాని గురించి కోర్స్ ఉంది. హోమ్ లోను, కార్ లోను, బిజినెస్ లోను. అదేవిధంగా మీరు కనుక ఒక వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నట్లయితే ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా మనకి లోన్స్ కావాలంటే వస్తాయా, ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ లోన్ ఇస్తూ ఉందా, A to Z ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి చెప్తారు. ఇలా ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది. దయచేసి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. కంప్లీట్గా ఉంటాయి ప్రతి సమాచారం. చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.